సంఘటన ఈరోజు ఉదయం చిత్తూరు నుంచి వచ్చిన కొంతమంది ప్రయాణికులు టూరిస్టులు ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మనకి మారేడుమల్లి చింతూరు మధ్యలో ఒక దుర్గా గుడి టెంపుల్ క్రాస్ రోడ్ దగ్గర బస్సు బోల్తా పడి సుమారుగా 9 మంది మృతి చెందడం, అందులో 10 మందికి తీవ్ర గాయాలు అవ్వటం మనందరికీ కూడా తెలుసు. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో సింహాచలం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒక బస్ బుక్ చేసుకొని రావడం జరిగింది. మ్యాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, కొంతమంది బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది పలమనేరు టౌన్ నుంచి కూడా ఉన్నారు. సో ఓవరాల్గా 37 మెంబర్స్ విత్ డ్రైవర్తో కలిపి 37 మెంబర్స్ అందులోని ప్రయాణం చేస్తున్నారు, 2 డ్రైవర్లతో కలిపి. అందులోని 9 మంది మృతి చెందడం జరిగింది. అందులో పలమనేరు టౌన్ నుంచి ఒక 2, చిత్తూరు టౌన్ నుంచి ఒక 2, అదేవిధంగా తిరుపతి నుంచి ఒకరు, తెనాలి నుంచి ఒకరు, బెంగళూరు నుంచి ఒకరు, ఇంకొక బెంగళూరు నుంచి ఇంకొకరు. ఓవరాల్గా నరసింహపల్లి విలేజ్, తానవనంపల్లి మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి ఒకరు. అంటే ఓవరాల్గా 5 మహిళలు, 4 పురుషులు ఇందులో చనిపోవడం జరిగింది. చాలామంది అక్కడ క్షతగాత్రులను చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్తున్నారు, ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మేము అందరం పడుకుని ఉన్నామమ్మ, పెద్ద మాకు ఆ టైంకి సిగ్నల్ కూడా లేదు. ఆ నియర్ బై వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నియర్ బై అందరూ వచ్చి ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే శిరీష గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఇమీడియట్గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చిత్తూరు హాస్పిటల్కి కూడా క్షతగాత్రులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. నా కూతురు అల్లుడు చనిపోయారమ్మా అని చెప్పి ఒక ఆమె బాధపడడం, ఇంకొక ఆమె అయితే నా భర్త నా కళ్ళ ముందే చనిపోయాడమ్మా అని చెప్పడం నిజంగా చాలా దురదృష్టం. ఇప్పుడే గవర్నమెంట్ కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది మృతుల కుటుంబాలందరికీ కూడా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షల